మరి ఇప్పుడు జగన్ కూడా సినిమా డైలాగులు కొడుతున్నాడు కదా, రఫ రప్ప అని. జగన్ కొట్టారా? జగన్ అన్నారా? రీసెంట్ గా జగన్ అన్నలా రీసెంట్ గా ఏమో తెలిసి తెలియకుండా మాట్లాడు జర్నలిస్ట్. విను, ఎవడో ఒక పెట్టుకుని ఉంటే ఎవడో ఒక కార్యకర్త పెట్టుకున్నాడు, 100 మంది కార్యకర్త 100 పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుంటే దాన్ని ఎవడో అడిగాడు, ఏమండి రఫా నేను సినిమా డైలాగ్ పెట్టాను, దీంట్లో తప్పే ఉందన్నాడు. తన అన్నలా అదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మెడ పిసికి ఒంటి చేత్తో, తర్వాత మాట ఒంటి చేత్తో మెడ పిసికి కాళ్ళు తొక్కి నార తీస్తా తోలు తీస్తా అన్నాడు అని తనే మాట్లాడాడు. మరి తర్వాత అదే మాట మీకు ఈ మాటలు వినపడవా? పవన్ కళ్యాణ్ మాట ఈ దౌర్భాగ్యం మాట్లాడవా? ఎవడో కార్యకర్త మాట్లాడితే రీసెంట్ గా దీని మీద కూడా పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే రాజకీయ నాయకులుగానే ఉండాలి తప్ప సినిమా డైలాగులు కొట్టకూడదని. మరి తను ఎందుకు కొడుతున్నాడమ్మా? మీరు అడగరే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అడగడానికి ఉత్సాహం మీకేమన్నా భయమా? వాడు మాట్లాడిన మాటలు అడగండి. పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడి మెడ ఒంటి చేత్తో మెడ పిసికి కాళ్ళ తొక్కి నార తీస్తా తోలు తీస్తా అన్నాడు. ఇదే ఉప ముఖ్యమంత్రివా రౌడీవా? ఆ మాటలు అడగండి. ఒక ఉప ముఖ్యమంత్రిగా నువ్వు ఆ చైర్లో కూర్చొని ఎలా మాట్లాడతారని మాటలు అడగండి. అడగరే మీ జర్నలిస్టులు ఎందుకు అడగరండి? ఆయనతో ఫోటో దిగటం గొప్ప జర్నలిస్టులా లేకపోతే మీరు ఆయన ఫ్యాన్సా? ప్రధానికి జగన్ అన్నాడు కదా అని జగన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, కూర్చోబెట్టారు. మీరు కదా అధికారంలోకి వచ్చారు. మీ నోటి వాగుడేంటి, మీ నోటి దోలేంటి, మీ అబద్దాలేంటి, మీ నిబద్ధత లేని మాటలేంటి, మీ నిజాయితీ లేని మాటలేంటి, నీతి మీ బతుకులేంటి? మీరు చెప్పండి ప్రజలకి.